హలో అండి, అందరికీ నమస్కారం. స్టాక్ మార్కెట్లో డిసెంబర్ మంత్లో మంచి ఐపీఓస్ లిస్ట్ అవుతున్నాయండి. వేక్ ఫిట్, కరోనా రెమెడీస్, తర్వాత ఇప్పుడు పార్క్ మెడి వరల్డ్ అనే హాస్పిటల్ చైన్ కూడా తన ఐపీఓతో మార్కెట్కి వచ్చేస్తుంది. ఆపరేషన్ థియేటర్ నుంచి స్టాక్ మార్కెట్ వరకు జర్నీ ఎలా అయింది, అలాగే ఈ వీడియోలో పార్క్ మెడి వరల్డ్ ఐపీఓ డేట్స్, ప్రైస్ బ్యాండ్, లాట్ సైజు, కంపెనీ బిజినెస్, హాస్పిటల్స్, ఫైనాన్షియల్స్, జిఎంపి, పాజిటివ్స్, రిస్క్స్ అండ్ ఫైనల్గా అప్లై చేయాలా లేకపోతే స్కిప్ చేయాలా అన్నీ సింపుల్గా చూసేద్దాం. వెల్కమ్ టు గోపి వ్లాగ్స్. నేను మీ గోపి. ముందుగా చిన్న డిస్క్లైమర్ అండి, ఈ వీడియో ఓన్లీ ఎడ్యుకేషన్ ఆర్ ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే. ఇన్వెస్ట్ చేయమని లేదా చేయొద్దని అడ్వైజరీ అయితే కాదు. ఓకే, ఇప్పుడు పార్క్ మెడి వరల్డ్ ఐపీఓ బేసిక్ డీటెయిల్స్ చూసేద్దాం. కంపెనీ నేమ్ వచ్చి పార్క్ మెడి వరల్డ్ లిమిటెడ్. నార్త్ ఇండియాలో పార్క్ హాస్పిటల్స్ అనే ప్రైవేట్ హాస్పిటల్ చైన్ ఆపరేట్ చేస్తుంది. బిజినెస్ సెక్టర్ చూసుకుంటే హాస్పిటల్స్ అండ్ మెడికల్ సర్వీసెస్, మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అండి. ఐపీఓ డేట్స్ వచ్చి ఈ ఐపీఓ మనకి 10th December 2025 ఓపెన్ అవుతుంది. 12th December 2025 క్లోజ్ అవుతుంది. అంటే 10th మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయినప్పటి నుంచి 12th మార్కెట్ క్లోజ్ అయ్యే లోపు మనం ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు. అలాట్మెంట్ ఎక్స్పెక్టేషన్ డేటు 15th December అండ్ లిస్టింగ్ ఎక్స్పెక్టేషన్ డేటు 17th December. ఒకసారి చూడండి. ప్రైస్ బ్యాండ్ విషయానికి వస్తే 154 రూపీస్ నుంచి 162 రూపీస్ పర్ షేర్ ఉంది. అంటే ఇష్యూ సైజు టోటల్ 920 crores ఉంది అప్రాక్సిమేట్లీ. ఫ్రెష్ ఇష్యూ వచ్చి 770 crores ఉంది. ఓఎఫ్ఎస్ వచ్చి 150 crores ఉంది. అంటే 770 కోట్ల రూపాయలని బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం, అలాగే 150 కోట్ల రూపాయలని షేర్ హోల్డర్స్ కోసం స్పెండ్ చేస్తుంది అనమాట. ఓకే, మనకు ఉన్న ఇంపార్టెంట్ డౌట్ ఏంటంటే మినిమం ఎంత ఇన్వెస్ట్ చేయాలని. యాజ్ పర్ ది రికార్డ్స్ ఒక లాట్ ఈజ్ ఈక్వల్ టు 92 షేర్స్ ఉన్నాయి. అప్పర్ బ్యాండ్ 162 బేస్ చూసుకుంటే 92 into 162 ఈజ్ ఈక్వల్ టు 14,904 రూపీస్ అప్రాక్సిమేట్లీ. ఇది మినిమం ఇన్వెస్ట్మెంట్ అనమాట. మ్యాక్సిమం రిటైల్ చూసుకుంటే నార్మల్ సెబీ రూల్ ప్రకారం 2 lakhs వరకు రఫ్లీ మనం 13 lots అంటే 1196 షేర్స్ వరకు మనం అప్లై చేసుకోవచ్చు. సో కేటగిరీ వైజ్ రిజర్వేషన్ చూస్తే క్యూఐబి అంటే క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్కి 50% షేరు, ఎన్ఐఐ ఆర్ హెచ్ఎన్ఐకి 15% షేరు, రిటైలర్స్కి 35% షేర్ ఉంది. అంటే టోటల్ ఇష్యూలో 50% పార్ట్ పెద్ద ఇన్స్టిట్యూషన్స్ కోసం, 15% బిగ్ హెచ్ఎన్ఏ ఇన్వెస్టర్స్ కోసం, 35% మనలాంటి స్మాల్ రిటైలర్ ఇన్వెస్ట్మెంట్ కోసం రిజర్వ్ చేశారు. మనం అప్లై చేస్తే ఆ రిటైలర్ 35% స్లైస్లోనే కాంపిటీషన్ ఉంటుంది మనకి. అసలు పార్క్ మెడి వరల్డ్ కంపెనీ ఆర్ బిజినెస్ మోడల్ ఏంటి ఒకసారి చూద్దాం మనం. ఇది యాక్చువల్గా హాస్పిటల్ చైన్ అండి. కంపెనీ పార్క్ బ్యాండ్తో 13 NABH మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ని రన్ చేస్తుంది అనమాట. ఇది మెయిన్లీ నార్త్ ఇండియాలో లైక్ హర్యానా, ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్ లాంటి స్టేట్స్లో నెట్వర్క్ ఉంది. ఇక బెడ్ కెపాసిటీ చూసుకుంటే అప్రాక్సిమేట్లీ 3000 బెడ్స్ ఉన్నాయి యాజ్ పర్ రీసెంట్ డేటా ప్రకారం. ఈ కంపెనీ ఓవరాల్గా టోటల్ 30+ స్పెషాలిటీస్ అండ్ సూపర్ స్పెషాలిటీస్ ఉన్నాయి. సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చైన్ విత్ 3000 బెడ్స్. మోస్ట్లీ నార్త్ ఇండియాలో మిడిల్ క్లాస్ ఆర్ అప్పర్ క్లాస్ పేషెంట్స్ని టార్గెట్ చేసి హెల్త్ కేర్ సర్వీసెస్ని అందిస్తుంది అనమాట. ఇక ఫైనాన్షియల్ పెర్ఫార్మెన్స్ నెంబర్ స్టోరీ చూసుకుంటే యాజ్ పర్ రీసెంట్ ఫైనాన్షియల్ నెంబర్స్ రెవెన్యూ వచ్చి 2023లో 1254.6 crores ఉంది. 24లో 1231.1 crore ఉంది. 25లో 1393.6 crores ఉంది. రెవెన్యూ సైడ్ చూస్తే 1250 crore లెవెల్ నుంచి 2025లో 1390+ crore వచ్చింది. స్లైట్లీ డిప్ ప్లస్ మళ్ళీ పికప్ అయింది. ఓవరాల్గా డీసెంట్ సైజ్ అని చెప్పుకోవచ్చు. నెట్ ప్రాఫిట్ చూసుకుంటే 2023లో 228.2 crores ఉంది. 24లో 152 crores ఉంది. అలాగే 25లో 213.2 crores ఉంది. ఫస్ట్ హాఫ్ 2026 చూసుకుంటే 139.1 crore ఉంది. ప్రాఫిట్ సైడ్ కూడా ఆల్రెడీ ట్రిపుల్ డిజిట్ క్రోర్స్ ఉన్నాయి. సో 2024లో కొంచెం తగ్గింది, తర్వాత మళ్ళీ 2025లో ఇంప్రూవ్ అయింది. ఫస్ట్ హాఫ్ 2026లో నెంబర్స్ కూడా స్ట్రాంగ్గానే ఉన్నాయి. సో ఇది లాస్ మేకింగ్ స్టోరీ అయితే కాదు. పార్క్ మెడి వరల్డ్ ఆల్రెడీ
ప్రాఫిట్ మేకింగ్ హాస్పిటల్ చైన్. సో ఈ ఇష్యూలో వచ్చే ఫ్రెష్ మనీని కంపెనీ ఎలా యూజ్ చేస్తుందో చూద్దాం. ఫ్రెష్ ఇష్యూ నుంచి వచ్చే 770 కోట్ల రూపాయలని మెయిన్గా డెప్ట్ రీపేమెంట్ ఆర్ ప్రీపేమెంట్కి 380 కోట్లు యూజ్ చేస్తుంది. అంటే దానివల్ల కంపెనీ ఆర్ సబ్సిడీస్ దగ్గర ఉన్న లాస్ని తగ్గించుకుంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ న్యూ హాస్పిటల్స్ ఆర్ ఎక్స్పాన్షన్ క్యాపెక్స్, దీనికోసం 60.5 కోట్ల రూపాయలు వాడుతుంది. ఇదంతా దేనికంటే కొత్త హాస్పిటల్ డెవలప్ చేయడానికి ప్లస్ ఎగ్జిస్టింగ్ హాస్పిటల్స్ని ఎక్స్పాన్షన్ చేయడానికి. మెడికల్ ఎక్విప్మెంట్ పర్చేజెస్కి 27.5 క్రోర్స్ని యూజ్ చేస్తుంది. ఇన్ఆర్గానిక్ ఎక్వైజేషన్స్ అలాగే జనరల్ కార్పొరేట్ పర్పస్ ఇదంతా కూడా. ఓఎఫ్ఎస్ పార్ట్ చూసుకుంటే అంటే 150 కోట్లు మాత్రమే ఉంది ఓఎఫ్ఎస్ పార్ట్లో. ఈ 150 కోట్లు ప్రమోటర్స్ ఆర్ ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ ఎగ్జిట్ కోసం మాత్రమే కంపెనీ యూజ్ చేస్తుంది. సో ఇది కంపెనీ బ్యాలెన్స్ షీట్కి డైరెక్ట్గా రాదనమాట. ఓవరాల్గా బేసిక్ ఐడియా చూసుకుంటే డెబ్ట్ తగ్గించి హాస్పిటల్ ఎక్స్పాండ్ చేయాలి, ఎక్విప్మెంట్ అప్డేట్ చేయాలి, ఫ్యూచర్ ఎక్వైజేషన్కి రెడీగా ఉండాలి. ఇది కంపెనీ బిజినెస్ మోడల్. ఇప్పుడు జిఎంపి గురించి మాట్లాడుకుందాం, గ్రే మార్కెట్ ప్రీమియం గురించి. రీసెంట్ డేటా ప్రకారం పార్క్ మెరీ వరల్డ్ ఐపీఓకి కరెంట్ జిఎంపి 30 నుంచి 33 రూపీస్ పర్ షేర్ రేంజ్లో రిపోర్ట్ అయ్యి ఉంది. అప్పర్ ప్రైస్ బ్యాండ్ 162 బేస్ చేసుకుంటే 30 రూపీస్ జిఎంపి చూసుకుంటే అంటే అప్రాక్సిమేట్లీ లిస్టింగ్ ప్రైస్ 192 అవుతుంది. ఒకవేళ 33 అనుకుంటే అప్రాక్సిమేట్ లిస్టింగ్ ప్రైస్ 195 ఉంది. అంటే 18 to 20% థియరిటికల్ లిస్టింగ్ గెయిన్ ఎక్స్పెక్టేషన్ సెంటిమెంట్ అయి ఉంటుందన్నమాట. కానీ జిఎంపి అఫీషియల్ డేటా అయితే కాదు, ప్యూర్లీ స్పెక్యులేషన్ ప్లస్ సెంటిమెంట్. సబ్స్క్రిప్షన్ నెంబర్స్ మార్కెట్ మూడ్ బట్టి లిస్టింగ్ డేలో సీన్ టోటల్గా చేంజ్ అవ్వచ్చు. సో జిఎంపిని జస్ట్ రెఫరెన్స్గా మాత్రమే తీసుకోవాలి, గ్యారంటీగా కాదు. ఓకే రైట్. నెక్స్ట్ ఇప్పుడు పాజిటివ్స్ చూద్దాం. ఎస్టాబ్లిష్డ్ హాస్పిటల్ బ్రాండ్ ఇన్ నార్త్ ఇండియా. ఫస్ట్ పాజిటివ్ ఇదేనండి. 13 ఎన్ఏబిహెచ్ అక్రిడియేటెడ్ హాస్పిటల్స్, 3000 బెడ్ కెపాసిటీ ఉంది. హర్యానాలో లార్జెస్ట్ ప్రైవేట్ హాస్పిటల్ చైన్ బై బెడ్ కెపాసిటీ ఇది. ప్రాఫిట్ మేకింగ్ విత్ డీసెంట్ మార్జిన్స్, దీనిలో ఇంకో ప్లస్ పాయింట్. ప్రాఫిట్ మేకింగ్ విత్ డీసెంట్ మార్జిన్స్. లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో రెవెన్యూ 1200 నుంచి 1400 క్రోర్స్ రేంజ్లో, అలాగే నెట్ ప్రాఫిట్ 150 నుంచి 220 కోట్ల రేంజ్లో ఉంది. మార్జిన్స్ వచ్చి 12 to 18% ఉంది. అండ్ నెక్స్ట్ హెల్త్ కేర్ ఈజ్ ఈక్వల్ టు డిఫెన్సివ్ సెక్టర్. హెల్త్ కేర్ అనేది డిఫెన్సివ్ సెక్టరే కదండి. ఎకనామికల్లీ స్లో అయినా కూడా హెల్త్ కేర్ డిమాండ్ కంప్లీట్లీ వ్యానిష్ అయితే అవ్వదు. డిస్క్రిమినేటరీ కంటే లిటిల్ స్టెబుల్ ఉంటుందన్నమాట. డెప్ట్ రిడక్షన్ ప్లాన్. ఫ్రెష్ ఇష్యూలో బిగ్ చంక్ డెబిట్ రీపేమెంట్కి వాడుతున్నారు. సో లాంగ్ టర్మ్లో ఇంట్రెస్ట్ బర్డెన్ తగ్గి ప్రాఫిట్స్ ఇంప్రూవ్ అవ్వచ్చు. ఎక్స్పాన్షన్ పైప్ లైన్. ఢిల్లీ, గోరఖ్పూర్ లాంటి ప్లేసెస్లో ఎక్స్పాన్షన్ పైప్ లైన్ ఉంది, గ్రోత్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ నెగిటివ్స్. సైడ్ ఎఫెక్ట్స్ లేని మెడిసినే ఉండదు అన్నట్లు ఐపీఓ కూడా కొన్ని సైడ్ రిస్క్లు ఉంటాయి కదండి. అలాగే ఫస్ట్ ఇందులో సైడ్ రిస్క్ రిస్క్ ఏంటంటే జియోగ్రాఫికల్ కాన్సన్ట్రేషన్. బిజినెస్ మెజారిటీ నార్త్ ఇండియాలో మాత్రమే ఉంది. రీజనల్గా కాన్సన్ట్రేషన్ ఉండడం వల్ల ఒక ఏరియాలో ఇష్యూ వస్తే ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. అలాగే రెగ్యులేటరీ ఆర్ కంప్లైన్స్ రిస్క్. హాస్పిటల్ సెక్టార్లో ఎన్ఏబిహెచ్, ఎన్ఏబిఎల్ లోకల్ హెల్త్ కేర్ రెగ్యులేషన్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. ఎనీ కంప్లైంట్ ఇష్యూ వస్తే బ్రాండ్ ప్లస్ ఫైనాన్షియల్ ఇంపాక్ట్ కూడా ఉంటుంది. వాల్యూషన్ కూడా చీప్ అయితే కాదు. నెక్స్ట్ది వాల్యూషన్ అయితే చీప్ కాదు. 2025 ఎర్నింగ్ బేస్లో పిఈ 27 to 29x రేంజ్ ఉంది. ఫార్వర్డ్ పిఈ మిడ్ రేంజ్ 20x ఉంది. సెక్టర్ యావరేజ్తో కంపేర్ చేస్తే వెరీ బార్గెన్ వాల్యుయేషన్ అని చెప్పలేం. హై క్యాపెక్స్ బిజినెస్. నెక్స్ట్ది హాస్పిటల్ బిజినెస్ నేచురల్లీ చాలా క్యాపిటల్ ఇన్సెంటివ్ ఎక్స్పాన్షన్ అంటే ఆల్వేస్ మోర్ డెప్ట్ ఆర్ మోర్ క్యాపెక్స్ ఉంటాయి. రాంగ్ ఎక్స్పాన్షన్ డెసిషన్ తీసుకుంటే రిటర్న్ మీద ఇంపాక్ట్ అవ్వచ్చు అనమాట. సో ఫైనల్ వ్యూ చెప్పాలంటే ఒక లైన్లో నా వ్యూ ఏంటంటే పార్క్ మెడి వరల్డ్ ఐపీఓలో ప్రాఫిట్ మేకింగ్ హాస్పిటల్ చైన్ ఇదైతే డీసెంట్ సైజ్ మార్జిన్స్, బ్రాండ్ ప్రెజెన్స్ ఉంది. హెల్త్ కేర్ సెక్టర్ కూడా డిఫెన్సివ్ నేచర్తో ఉంది. సో నెగిటివ్ సైడ్లో చూస్తే వాల్యుయేషన్ మిడ్ టు ప్రీమియం, రీజనల్ కన్సన్ట్రేషన్ ఉంది, క్యాపెక్స్ అండ్ హెవీ సెక్టర్ ప్లస్ ఓఎఫ్ఎస్ పార్ట్ వల్ల కొన్ని ప్రమోటర్స్ ఎగ్జిట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో షార్ట్ టర్మ్ లిస్టింగ్ గెయినర్స్ కోసం చూస్తున్నారంటే కరెంట్ జిఎంపి 30 రూపీస్ ఉంది కాబట్టి సబ్స్క్రిప్షన్ ట్రెండ్ బేస్ చేసుకొని అగ్రెసివ్ ఇన్వెస్టర్స్ని కన్సిడర్ చేయొచ్చు. కానీ ఫైనల్ డెసిషన్ తీసుకోవడానికి ముందు లాస్ట్ డే సబ్స్క్రిప్షన్ ఫిగర్స్ని కూడా ఒకసారి చూడండి. ఒకవేళ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అయితే హాస్పిటల్
ఆర్ హెల్త్ కేర్ సెక్టర్ మీద బిలీఫ్ ఉండి వాల్యూషన్ అండ్ గ్రోత్ స్టోరీ మీకు నచ్చితే ఇన్డెప్త్ ఆర్హెచ్పి స్టడీ చేసి సెలెక్టివ్గా స్మాల్ క్వాంటిటీతో స్టార్ట్ అవ్వచ్చు. సో ఫ్రెండ్స్, ఇది పార్క్ మెడి వరల్డ్ IPO డీటెయిల్స్. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ ఆర్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇలాంటి మరిన్ని IPO ఆర్ స్టాక్ మార్కెట్ వీడియోస్ కోసం మన గోపి వ్లాగ్స్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకీ మీరు పార్క్ మెడి వరల్డ్ IPOలో అప్లై చేస్తున్నారా? ఒకవేళ చేస్తే ఎన్ని షేర్స్, ఎన్ని లాట్స్కి మీరు అప్లై చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో ఇప్పుడే చెప్పండి. నేను మీ గోపి, సైనింగ్ ఆఫ్.